పరిష్కారం ఏంటనేది ఫోర్త్ క్వశ్చన్. పరిష్కారం ఏంటి? పరిష్కారం ఒకటే, రష్యా ఉక్రెయిన్ల భద్రతకు హామీ ఉండాలి. రష్యా వాదనలో నిజముంది, ఉక్రెయిన్ వాదనలో నిజముంది. రష్యా వాదన ఏంటి? నాటో రష్యా పొలిమేరల దాకా వచ్చాక ఏ దేశము ఒప్పుకోదు. దీనికి మనకు చరిత్రలో క్యూబన్ మిసైల్ క్రైసిస్ ఉంది. క్యూబన్ మిసైల్ క్రైసిస్ అప్పుడు ఏం జరిగింది? సోవియట్ యూనియన్ మిత్రదేశమైన క్యూబా తమ దేశంలో అణుక్షిపణులు మోహరించి తమ భద్రతకు రక్షణ కల్పించండి అని సోవియట్ యూనియన్ అడిగితే, సోవియట్ యూనియన్ క్యూబాలో న్యూక్లియర్ మిసైల్ డిప్లాయ్ చేస్తే అమెరికా క్యూబాను దిగ్బంధనం చేసింది. ఒక రకంగా థర్డ్ వరల్డ్ వార్ వస్తుందనే పరిస్థితి ఏర్పడ్డాక సోవియట్ అమెరికాల మధ్య ఒప్పందం కుదిరి క్యూబన్ మిసైల్ క్రైసిస్ రిజాల్వ్ అయింది. అంటే ప్రమాదం ఆగిపోయింది. అందువల్ల ఇప్పుడు కూడా రష్యా చెప్తున్నట్టు నాటో, అమెరికా, యూరోప్లు కలిసి రష్యా చిరకాల శత్రువు సోవియట్ ఎరా నుంచి ఎనిమి అయినా నాటో బలగాలు వచ్చి రష్యా సరిహద్దుల్లో ఉంటే రష్యా ఖచ్చితంగా ఇది తమ భద్రతకు ప్రమాదము అని భావిస్తుంది. అందువల్ల రష్యాకు ఆ ప్రమాదము ఉండదు అని రిటర్న్గా ఇవ్వాలి. పుటిన్ కూడా ఏమంటున్నా అంటే, ఈసారి మాటలు నమ్మము, ఈస్టర్న్ యూరోప్ వైపుగా, రష్యా పొలిమేరల వైపుగా నాటో ఎక్స్పాండ్ కాదు, ఉక్రెయిన్ న్యూట్రల్ కంట్రీగా ఉంటుంది అని రిటర్న్గా ఇవ్వాలి అని అడుగుతున్నాడు. దానికి అంగీకరించక తప్పదు. ఎందుకంటే లేకపోతే పుటిన్ యుద్ధం ఆపే ప్రసక్తే లేదు. ఎందుకంటే అది జనైన్ ట్రంప్ కూడా అంగీకరించాడు. నిజమే కదా, తమ పొలిమేరల్లో శత్రు బలగాలుంటే ఎవరు అంగీకరిస్తారని. సో అనివార్యంగా అది ఉద్రిక్తత కారణమవుతుంది. అదే సమయంలో ఉక్రెయిన్ రక్షణకు కూడా గ్యారంటీ ఇవ్వాలి. ఉక్రెయిన్ 94-95లో వాస్తవంగా సోవియట్ కాలపు అణ్వాయుధాలు రష్యాలోనూ ఉక్రెయిన్లోనూ ఉండేవి. ఉక్రెయిన్ స్వచ్ఛందంగా అణ్వాయుధాలు వదులుకున్నప్పుడు ప్రపంచం, అటు రష్యా, ఇటు అమెరికా, యూరప్ ఇచ్చిన హామీ ఏంటంటే ఉక్రెయిన్ సెక్యూరిటీకి మేము గ్యారంటీ అన్నారు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అందరూ వదిలేసి ఉక్రెయిన్ పరిస్థితి వచ్చింది. అందువల్ల ఈ మధ్య జెలెన్స్కీ అన్నాడు, ఈవెన్ మేము మళ్ళీ అణ్వాయుధాలు కూడా తయారు చేసుకోవాలని ఆలోచిస్తున్నాం, అదొకటే మార్గమా అని. అందువల్ల ఇవాళ ఉక్రెయిన్ భద్రతకు, అంటే భవిష్యత్తులోనైనా రష్యా ఉక్రెయిన్ పైన దాడి చెయ్యదు అన్నదానికి హామీ ఇవ్వాలి. ఇది రష్యా ఇవ్వాలి. అందువల్ల నాటో మేము రష్యా పొలిమేరల దాకా విస్తరించమని హామీ ఇవ్వాలి. ఉక్రెయిన్పై మేము దాడి చెయ్యమని రష్యా హామీ ఇవ్వాలి. ఈ రెండు ఒప్పుకుంటేనే శాంతి సాధ్యం. ఆ తర్వాత కూడా రిజాల్వ్ కావాల్సిన అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్లోని రష్యన్ ప్రాంతం, అంటే ఉక్రెయిన్లోని ఒకవైపు ఏమో ఉక్రేనియన్ భాష మాట్లాడే ప్రజలు ఉంటారు, ఇంకోవైపు ఏమో రష్యన్ భాష మాట్లాడే ప్రజలు ఉంటారు. అందువల్ల రష్యా వాదన ఏంటంటే ఉక్రెయిన్లోని రష్యన్ స్పీకింగ్, రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతాలకు రక్షణ ఉండాలి, వాళ్లకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి అంటోంది. మరి అది అంటే ఉక్రెయిన్ అంగీకరిస్తుందా? అంటే ఉక్రెయిన్ టెరిటరీలో ఉన్న రష్యన్ స్పీకింగ్ ఏరియాస్కి ఒక రకంగా అటానమీ ఉండాలి అనేది వాదన. సో ఇక రష్యా ఆక్రమించుకున్న భూభాగాలు ఉన్నాయి. ఇప్పుడు క్రిమియాను 2014లో ఆక్రమించుకుంది. తర్వాత డాంబాస్ ప్రాంతంలో లుహాన్స్క్, డొనెస్క్ అనే ప్రాంతాలు ఆక్రమించుకుంది. మరి వీటి పరిస్థితి వాస్తవంగా రష్యన్ స్పీకింగ్ ప్రాంతాలు, ఇవి ఎక్కువగా రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతాలు, కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతాలు. సో మరి ఇది రష్యా వెకేట్ చేయాలని యుక్రెయిన్ అంటోంది. ఇక మర్చిపోండి అని రష్యా అంటోంది. ఇది ఒక చాలా చాలా డిఫికల్ట్ టు బి రిజాల్వ్. 20% ఆఫ్ ల్యాండ్, ఉక్రెయిన్ ల్యాండ్ రష్యా చేతిలో ఉంది. ఉక్రెయిన్ దాన్ని వదులుకునే ప్రసక్తే లేదు, నో కాంప్రమైజ్ ఫర్ సావరిటీ అంటోంది. రష్యా అంటోంది మాకు బ్యాటిల్ ఫీల్డ్లో వచ్చిన ఈ అడ్వాంటేజ్ మేము వదులుకునే ప్రసక్తి లేదంటోంది. ట్రంప్ కూడా ఒక రకంగా ఉక్రెయిన్ చెప్తున్నాడు మినరల్ డీల్కి ముందు, ఇక వదిలేసుకోండి దాన్ని అని. సో అది పరిష్కారం.